ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకి భారత టీ20 జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ శనివారం ముంబైలో సమావేశమై ఈ సరికొత్త జట్టును ఖరారు చేసింది. ఈ జట్టు ప్రకటనలో టీమిండియా టీ20 విభాగంలో ఒక సరికొత్త శకాన్ని తెరలేస్తూ ఊహించని భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎంపికలో అత్యంత ప్రధానమైన మార్పు భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యారు. ఇప్పటి వరకు కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ పై సెలెక్టర్లు వేటు వేయడమే కాకుండా ఆయన్ను జట్టు నుంచి పూర్తిగా తప్పించారు. ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ కు సారథ్య బాధ్యతలు అప్పగించగా యువ బ్యాటర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా నియమించారు. వచ్చే టీ20 ప్రపంచ కప్ సైకిల్లో దృష్టిలో ఉంచుకుని యువ జట్టును నిర్మించే వ్యూహంలో భాగంగానే సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ జట్టు ప్రకటనలో క్రికెట్ ప్రపంచాన్ని ఎంతగానో ఆకర్షించిన మరో అంశం 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు దక్కడం. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ బీహార్ కుర్రాడు 772 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించడమే కాకుండా ఏకంగా 62 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో 15 ఏళ్ల ప్రాయంలోనే భారత జట్టుకి ఎంపికై అత్యంత పిన్న వయసులో టీమిండియాకి ఎంపికైన సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనతో పాటు ఆసియా క్రీడల టీ20 జట్టులోనూ వైభవ్కు చోటు దక్కింది.